ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आप सभी को इस प्रोग्राम में बाप दादा की तरफ से स्वागत है। మీ అందరికీ బాప్ దాదా తరపున స్వాగతం। तो ये मुरली है 18 जनवरी 1992। ఈ మురళి జనవరి 18, 1992 సంవత్సరం మురళి। बाप दादा के स्मृति दिन का मुरली है। బాప్ దాదా యొక్క స్మృతి దినం యొక్క మురళి। ब्रह्मा बाबा जिस दिन संपूर्ण हुए थे उस दिन का यादगार का मुरली है। ఏ రోజైతే బాప్ దాదా సంపూర్ణమయ్యారో ఆ రోజు జ్ఞాపకంగా స్మృతి చిహ్నంగా ఉన్న రోజు మురళి। तो आज शिव बाबा अपने बच्चों से यही चाहते हैं। ఈ రోజు శివబాబా తమ పిల్లల నుంచి ఇదే కోరుకుంటున్నారు। जैसे ब्रह्मा बाबा जिस दिन संपूर्ण बने, ఎలాగైతే బ్రహ్మ బాబా ఆ రోజు సంపూర్ణమయ్యారో ऐसे हर ब्रह्म कुमार कुमारी भी ब्रह्मा बाप समान संपूर्ण बने। అలాగే ప్రతి బ్రహ్మ కుమారులు కుమారీలు కూడా అలాగ సంపూర్ణంగా అవ్వాలి అని కోరుకుంటున్నారు। उसको बाबा कहते हैं बाप समान बनना। దాన్నే బాబా అంటున్నారు తండ్రితో సమానంగా అవ్వటం। लेकिन बाप समान बनने की क्वालिटीज क्या है? అయితే బాప్ సమానంగా అవ్వాలి అంటే గనక గుణాలు ఏంటి ఉండాలి? हाँ, तो बाबा ने कहा बाप से स्नेह की निशानी है बाप समान बनना। తండ్రి అంటున్నారు తండ్రితో స్నేహానికి గుర్తు తండ్రితో సమానంగా అవ్వడం। तो पहला है बाप के साथ स्नेह का रिलेशन में रहना है। మొదట తండ్రితో స్నేహంగా సంబంధం పెట్టుకోవడం। स्नेह का संबंध माना क्या है? స్నేహం అనే సంబంధం అంటే ఏంటి? दुनिया में बाकी सारे संबंध जो रहते हैं, ప్రపంచంలో ఏదైతే ఉన్నాయో సంబంధాలు వేరే వేరే సంబంధాలు उसमें एक ऊपर रहता है एक नीचे रहता है। ఒకటి పైకి ఉంటుంది ఒకటి కిందకి ఉంటుంది। अभी बाप और बच्चों के संबंध में बाप ऊपर है बच्चे नीचे रहते हैं। తండ్రి పిల్లల సంబంధంలో తండ్రి పైన ఉంటారు పిల్లలు కింద ఉంటారు। टीचर और स्टूडेंट के संबंध में टीचर श्रेष्ठ है स्टूडेंट्स नीचे रहते हैं। టీచరు శిష్యులు అంటే స్టూడెంట్స్ సంబంధంలో టీచర్ పైన ఉంటారు శిష్యులు కింద ఉంటారు। भगवान और भक्त के संबंध में भगवान ऊपर रहते हैं भक्त नीचे रहते हैं। భగవంతుడు భక్తుల సంబంధంలో భగవంతుడి పైన ఉంటారు భక్తులు కింద ఉంటారు। कोर्ट में जज ऊपर रहते हैं और जो लॉयर है वो नीचे रहते हैं। కోర్టులో జడ్జి పైన ఉంటారు లాయర్ కింద ఉంటారు। लेकिन दुनिया में एक ऐसा संबंध है दोनों समान है। కానీ ప్రపంచంలో ఒకే ఒక సంబంధం ఉంది అందులో ఇద్దరూ సమానులు। वो संबंध है फ्रेंडशिप और स्नेह का संबंध। ఆ సంబంధం ఏంటంటే ఫ్రెండ్షిప్ అనగా స్నేహం అనే సంబంధం। बाकी सारे संबंधों में మిగతా అన్ని సంబంధాల్లో अपने मन के भाव को और कोई संबंधों के साथ 100% शेयर नहीं करते हैं। మన మనసులో ఉన్న భావాల్ని వేరే సంబంధం ఉన్న వాళ్ళతో మనం అన్ని షేర్ చేసుకోలేం మొత్తం। पति सारी बातें पत्नी को नहीं कहेंगे। భర్త కూడా భార్యకి అన్ని చెప్పరు విషయాలు। पत्नी भी सारे सब्जेक्ट पति को नहीं करेंगे, थोड़ा सीक्रेट बना के रखेंगे। భార్య కూడా అన్ని సంబంధాలు భర్తకి చెప్పరు కొన్ని కొన్ని రహస్యంగా ఉంచుతారు। लेकिन स्नेह ऐसा संबंध है सब कुछ मन में जो भी भाव है सभी लेवल में अपने फ्रेंड के साथ शेयर करेंगे। కానీ స్నేహం అంటే ఎలాగంటే మనసులో ఉన్న ప్రతిది సబ్జెక్ట్ చెప్పేస్తాం ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాం। क्योंकि फ्रेंड के ऊपर उतना भरोसा रहता है समान मनोस्थिति रहता है। ఎందుకంటే ఫ్రెండ్ మీద అంత నమ్మకం ఉంటుంది మరియు అంత సమానమైన మనస్థితి ఉంటుంది। दूसरी बात है రెండవది ఏంటంటే मेरे फ्रेंड के पास जो कुछ भी है मैं पूछे बिना उसको यूज कर सकता हूँ। నా ఫ్రెండ్ దగ్గర ఏది ఉన్నా సరే నేను ఆయన అడగకుండా వాళ్ళని నేను ఉపయోగించుకోవచ్చు। ऐसे मेरे पास जो कुछ भी चीज है वो मेरा फ्रेंड मेरे पूछे बिना उसको ले भी सकता है यूज भी कर सकता है। అలాగే మా ఫ్రెండ్ కూడా నా దగ్గర ఏ వస్తువైనా సరే నన్ను అడగక్కర్లేకుండా ఆయన వాడుకోవచ్చు తీసుకోవచ్చు।
ऐसे हमने बाप को फ्रेंड बनाया है क्या? అలాగే అలా మనం తండ్రిని ఫ్రెండ్ లా చేసుకున్నామా? बाबा को तो कहते हैं तन मन धन जन सब आपका है, जब चाहिए आप यूज करो। బాబాతో అంటారు తనువు మనస్సు జనము అంతా మీ ధనము అంతా మీదే ఉపయోగించుకోండి అంటాం మనం. मुख से तो कहते हैं, నోటితో అయితే అంటాం, मन से भी कहते हैं, మనసుతోని అంటాం. लेकिन उनको कर्म करने के लिए टाइम या समय संकल्प देते ही नहीं है। కానీ కర్మ చేయడానికి సమయం సంకల్పం ఇవ్వము. तो बाबा कैसे कर्म करेगा? అప్పుడు బాబా ఎలాగా కర్మలు చేస్తారు? ऐसे बाबा कहते हैं, అందువల్ల బాబా ఎలా అంటున్నారంటే सब कुछ आपका मुझे दे दो, मेरा सब कुछ आप ले लो। మీదంతా నాకు ఇచ్చేయండి, నాదంతా మీరు తీసుకోండి అని. मेरे पास जो कुछ भी है जब चाहिए ले लो, और जिनको जो चाहिए दान करो। నా దగ్గర ఏది ఉందో అది మీరు అన్ని తీసుకోండి, ఎవరికి కావాలో వాళ్ళకి దానం ఇవ్వండి. चाहिए तो आप खा लो, नहीं तो और किसी को दान करना है तो करो। కావాల్స్తే మీరు తినండి, లేకపోతే ఎవరికైనా కావాల్స్తే వాళ్ళకి దానం చేయండి. और आपका जो चीज है जब चाहिए मैं ले लेता हूँ, आपको पूछने के बिना ही ले लेता हूँ। కానీ మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో నేను తీసుకుంటాను, మిమ్మల్ని అడగకుండానే నేను తీసుకుంటాను. लेकिन కానీ फ्रेंड्स कब बनते हैं? ఫ్రెండ్స్ ఎప్పుడు అవుతారు? जब दोनों का सोच एक जैसा रहेगा, ఇద్దరి ఆలోచనలు ఒకలా ఉంటే, संकल्प भी एक जैसा रहेगा, సంకల్పాలు ఒకేలా ఉంటే, और जो एजुकेशन भी एक लेवल लेना चाहिए, వాళ్ళ చదువు కూడా ఒక లెవెల్లో ఉండాలి, सेवा मनोभाव भी एक जैसा रहना चाहिए। సేవ మనోభావాలు ఒకలా ఉండాలి. एक वेजिटेरियन है, दूसरा नॉन वेजिटेरियन है, फ्रेंड बन सकते हैं क्या? ఒకళ్ళు శాకాహారులు ఒకళ్ళు మాంసాహారులు అయితే ఫ్రెండ్స్ అవుతారా ఏంటి? ठीक है, एक तो शांत स्वरूप है, दूसरा गुस्से में रहता है, तो फ्रेंड हो सकता है क्या? ఒకళ్ళు శాంతి స్వరూపంగా ఉంటారు, ఇంకొకళ్ళు కోపంతో ఉంటారు, అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారా? అవ్వరు కదా. दोनों का संस्कार एक जैसा बनेगा, तभी वो बेस्ट जिगरी फ्रेंड हो सकते हैं। ఇద్దరి సంస్కారాలు ఒకలా ఉంటేనే అప్పుడు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అవుతారు. हाँ, अभी क्लासरूम में है फ्रेंड बनेंगे वो बात अलग है, క్లాస్ రూమ్ లో ఉంటే అక్కడ ఫ్రెండ్ అయితే అది వేరే విషయం. लेकिन जो एक संस्कार मिलते हैं वही शायद साथ में बेंच में बैठते हैं, और उनका जो फ्रेंडशिप है ना आगे बढ़ता है। వాళ్ళ సంస్కారాలు కలిస్తే వాళ్ళు ఒక బెంచ్ దగ్గర కూర్చుంటే అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్తుంది. अभी बाबा और हमारा बीच में फ्रेंडशिप कैसे होगा, किस आधार पर होगा? బాబా తండ్రికి మనకు మధ్యలో స్నేహం ఎలా అవుతుంది, ఏ ఆధారంగా అవుతుంది? आपके संस्कार के अनुसार बाबा को परिवर्तन होना है, या बाबा के संस्कार के अनुसार आपको परिवर्तन होना है? మీ సంస్కారం అనుసారంగా బాబా పరివర్తన చెందాలా, లేకపోతే బాబా సంస్కారం ఆధారంగా మీరు పరివర్తన చెందాలా? आपका संस्कार है दे दो चाहिए चाहिए, ये है आपका संस्कार। మీ సంస్కారం ఏంటంటే ఇవ్వండి ఇవ్వండి అనే సంస్కారం మీది. चाहिए चाहिए, मुझे चाहिए, स्वार्थ నాకు है। కావాలి అనే సంబంధం ఉంది. बाबा అంతే. का संस्कार क्या है? బాబా యొక్క సంస్కారం ఏంటి? सदा देना है देना है, ఎప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అనే సంస్కారం. निस्वार्थ सेवा है, నిస్వార్థమైన సేవ, सभी को देना है। అందరికీ ఇవ్వాలి. हमारा संस्कार क्या है? మన సంస్కారం ఏంటి? मुझे चाहिए, मेरे परिवार वालों को चाहिए। నాకు కావాలి, నా పరివారానికి కూడా కావాలి అనే సంస్కారం మనది. बाबा का क्या है? బాబాదేంటి సంస్కారం? मुझे नहीं चाहिए, सबको देना चाहिए। నాకు వద్దు, అందరికీ ఇవ్వాలి అనే సంస్కారం బాబాది. क्या देना चाहिए? मेरे पास जो है वो सभी को देना चाहिए। ఏది ఇవ్వాలి? నా దగ్గర ఏదైతే ఉందో అది అందరికీ ఇవ్వాలి అనే సంస్కారం. तो अभी हमको चेक करना है కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి, कि हमारा जो सोच और संस्कार भगवान समान है क्या? మన ఆలోచనలు సంస్కారాలు భగవంతునితో సమానంగా ఉన్నాయా? तभी आप भगवान के साथ फ्रेंड बन सकते हो। అప్పుడే మీరు భగవంతుడితో ఫ్రెండ్ గా అవుతారు. इसलिए बाबा ने कहा, అందువల్ల బాబా ఏమంటున్నారంటే बाप से स्नेह की निशानी है తండ్రితో స్నేహానికి గుర్తు ఏంటంటే बाप समान बनना। తండ్రితో సమానంగా అవ్వడం. बाप समान बनना माना తండ్రి సమానంగా అవ్వాలి అంటే కనుక सब कुछ बाबा को अर्पण करना, आपको वहां नहीं रहना। తండ్రితో సమానంగా అవ్వడం అంటే ఏంటంటే అంతా బాబాకి అర్పించడం, మనం అక్కడ ఉండకూడదు.
आपको ही वहां नहीं रहना चाहिए, आप ही रहेंगे तो वो साधन को आपको यूज करना पड़ेगा। మీరు అక్కడ ఉన్నట్టయితే ఆ సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటారు. जैसे ब्रह्मा बाबा ने क्या किया, निराकारी निर्विकारी निरहंकारी। ఎలాగైతే బ్రహ్మబాబా అన్నారు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అని. खुद बाबा को अर्पण कर दिया, साधन भी अर्पण कर दिया, कर्म भी अर्पण कर दिया, कर्म के फल भी अर्पण कर दिया। స్వయాన్ని అర్పించేశారు, సాధనాల్ని అర్పించేశారు, కర్మల్ని అర్పించేశారు. जैसे गुलजार दादी क्या करती थी, ఎలాగ గుల్జార్ దాది ఏం చేసేవారు, बाबा को सेवा के लिए बुला के బాబాని సేవ గురించి పిలిచి सब कुछ बाबा को अर्पण कर दिया। మొత్తం అంతా అర్పణ చేశారు బాబాకి. ऐसे बाप समान बनना है। అలాగా తండ్రితో సమానంగా అవ్వాలి. ये तो बाप दादा के साथ में हुआ। ఇది బాప్ దాదాతో సమానంగా అవ్వడం ఇది ఒకటి. हाँ, ये बाप दादा को आपने स्नेही बनाया, బాప్ దాదాని మీరు స్నేహిలుగా చేసుకున్నారు. लेकिन सारे दुनिया के सारे आत्माओं के साथ भी आपको स्नेही बनना है। కానీ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరితో కూడా మీరు స్నేహిలుగా అవ్వాలి. ऐसा नहीं कि मैं सीनियर हूँ, मैं दे रहा हूँ, नए हैं, मैं श्रेष्ठ हूँ, वो कनिष्ठ हूँ, ऐसे डिफरेंस नहीं आना चाहिए। అంతేగాని నేను సీనియర్ని, వాళ్ళు కొత్తగా వచ్చారు, నేను శ్రేష్టం వాళ్ళు కనిష్టం అలా ఉండకూడదు. वो कुछ दे या न दे, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా लेकिन आपको सदा देते ही रहना चाहिए। మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండాలి. आगे वालों को सदा समान रूप में देखना चाहिए। మనం ముందుగా ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడాలి. वो तन के रूप में छोटे हो या बड़े हो, వాళ్ళు తను రూపంలో చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, गरीब है या पैसे वाले हैं, పేదవాళ్ళు అవ్వచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు ధనికులు అవ్వచ్చు, एजुकेटेड हो या अनएजुकेटेड हो, బాగా చదివిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే చదువు లేని వాళ్ళు అవ్వచ్చు. लेकिन अभी अपने को कभी भी कनिष्ठ मत समझना। కానీ మనం ఎప్పుడు కనిష్టంగా ఎప్పుడు అనుకోకూడదు. वो तो पैसे वाले हैं, हम तो गरीब है, अपने को नीचे मत समझना। వాళ్ళు చాలా ధనికులు, మనం పేదవాళ్ళం అని ఎప్పుడు మిమ్మల్ని కిందకి చేసుకోవద్దు. क्योंकि दुनिया के हिसाब से बच्चे आप सबसे श्रेष्ठ हो। ఎందుకంటే మీరు ప్రపంచంలో చూస్తే గనక మీరు అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు. क्योंकि ఎందుకంటే आज लोगों के पास अरब खरब है, पैसा बहुत है, ఇప్పుడు ప్రజల దగ్గర, అన్ని ఆత్మల దగ్గర ధనం అయితే చాలా ఉంది, लेकिन सच्चे पारमार्थिक सुख उनके पास नहीं है। उसके लिए वो ढूंढ रहे हैं, मांग रहे हैं। కానీ సత్యమైన పరమాత్మ సుఖము వాళ్ళ దగ్గర లేదు, దాని గురించి వాళ్ళు వెతుకుతున్నారు. उसके हिसाब से आप श्रेष्ठ हो गए ना। దాని ప్రకారం అయితే మీరు శ్రేష్టంగా అయిపోయినట్టే కదా. नेक्स्ट होते हैं साइंस वाले। రెండో వాళ్ళు ఎవరు, సైన్స్ వాళ్ళు. ओ मनुष्य आत्माओं को जिंदगी श्रेष्ठ बनाने के लिए, सुखमय बनाने के लिए మనుష్యాత్మల్ని సుఖంగా ఉంచాలి, శ్రేష్టంగా చెయ్యాలి అని नया नया सुख का साधन इन्वेंशन कर रहे हैं। కొత్త కొత్త సాధనాలన్నీ ఇన్వెంట్ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు. मिक्सी लेकर आ गए, मोटर लेकर आ गए, इलेक्ट्रिसिटी लेकर आ गए, मोबाइल लेकर आ गए, कंप्यूटर लेकर आ गए, फ्लाइट लेकर आ गए, नए माना जिंदगी को सहज बनाने के लिए साधन लेकर आ गए। జీవితం సులభం చేయడానికి మోటార్ కనుక్కున్నారు, మిక్సీ కనుక్కున్నారు, ఫ్లైట్ కనుక్కున్నారు, కంప్యూటర్ కనుక్కున్నారు, మొబైల్ కనుక్కున్నారు, అన్ని రకరకాల సాధనాలు తీసుకొస్తున్నారు. जिंदगी तो सहज हो गया, జీవితం అయితే సహజంగా అయిపోయింది. लेकिन उनके मन में क्या है, కానీ వాళ్ళ మనసులో ఏముంది, ये रिसर्च हो गया और करना है, और हो गया तो और करना है, सदा करना है, वही टेंशन में है। ఈ పరిశోధన అయితే అయిపోయింది, ఇంకా వేరే పరిశోధన చేయాలి, మళ్ళీ అది అయిపోయింది అనుకోండి, ఇంకా వేరే పరిశోధన చేయాలి, అలా చెయ్యాలి, పరిశోధన చేయాలి అన్న దాంట్లోనే వాళ్ళ మనసు ఎప్పుడు ఉంటుంది. वो लोग उस चिंता में है। వాళ్ళందరూ సైంటిస్టులు అందరూ ఆ చింతలో ఉన్నారు. आप कैसे हो, మీరెలా ఉన్నారు, सब कुछ चिंता बाबा को देकर निश्चिंत चक्रवर्ती बने हो। చింతనంతా బాబాకి ఇచ్చేసి నిశ్చింత చక్రవర్తిగా అయిపోయారు. अभी तीसरा लोग है पॉलिटिशियंस। మూడో వాళ్ళు ఎవరు, రాజకీయ నాయకులు. उनके पास पावर तो है, వాళ్ళ దగ్గర అయితే అధికారం ఉంది, लेकिन अपनी कुर्सी संभालने के लिए दिन रात सोच रहे, आज चला जाएगा, ये चला जाएगी, वो करेगी, पोस्ट चला जाएगा, वो चिंता में वो लोग हैं। కానీ దాన్ని సంపాదించుకోవడంలోనే వాళ్ళ చింతలోనే ఉంటున్నారు, ఎప్పుడు ఈ వేళ ఉంటుంది రేపు ఉండదు అని. लेकिन आप तो परमात्मा के झूले में झूल रहे हो। మీరేం చేస్తున్నారు, పరమాత్మ యొక్క ఉయ్యాల్లో ఊగుతున్నారు.
इसीलिए आप कनिष्ठ नहीं हो, सदा आप श्रेष्ठ हो दुनिया के हिसाब से। కాబట్టి ప్రపంచం నుంచి చూస్తే గనక దృష్టిలో మీరు కనిష్ఠులు కాదు, శ్రేష్ఠులు మాత్రమే. और आप और भगवान के साथ कंपैरिजन करो, మీరు భగవంతునితో కంపేర్ చేసుకోండి. भगवान कितना श्रेष्ठ महान है। భగవంతుడు ఎంత శ్రేష్టమైన వారు, ये तीनों మహానుభావులు. ये तीनों को वो पवित्र करते हैं, ఈ ముగ్గురిని వాళ్ళు పవిత్రంగా చేయగలరు. तीनों लोगों को पवित्र करते हैं। ఈ ఈ మూడు లోకాల్ని వాళ్ళు పవిత్రం చేస్తున్నారు తండ్రి. हम तो ये स्थूल लोगों को पतित करने वाले हैं, మనము స్థూల రూపంలో పతితులుగా చేసేవాళ్ళం. और जो सत्युग त्रेतायुग में भगवान की जायदाद खाने वाले हैं, సత్యుగ త్రేతాయుగంలో భగవంతుని ఆస్తిని మనం తీసుకునేవాళ్ళం. फिर भी बाबा हमको फ्रेंड के समान देख रहे हैं। అయినా సరే భగవంతుడు మన్ని ఫ్రెండ్ రూపంలో చూస్తున్నారు. हम तो कितना नीचे हैं, बाबा कैसे देखते हैं, समान स्थिति में देखते हैं ना। మనం చాలా కింద ఉన్నాం, అయినా సరే భగవంతుడు బాబా ఏం చేస్తున్నారు మన్ని సమాన దృష్టిలో చూస్తున్నారు. बाबा कितने कहने के बाद भी हम श्रीमत के अनुसार नहीं चलते हैं, बार बार गलती करते हैं, फिर भी बाबा समान रूप में देखते हैं। బాబా ఎంత చెప్పినప్పటికీ మనం శ్రీమతం ఆధారంగా వెళ్ళము, తప్పులు చేస్తూ ఉంటాము, అయినా ఆయన మన్ని సమానంగా చూస్తూ ఉంటారు. ऐसे हर आत्मा को समान रूप में आपको देखना है, అలాగే ప్రతి ఆత్మని మీరు సమాన రూపంలో చూడాలి. तभी आप बाप समान बन सकते हो। అప్పుడే మీరు తండ్రితో సమానంగా అవుతారు. तो बाप समान बनने के आत्माओं का निशानी क्या है? తండ్రితో సమానంగా అయ్యే ఆత్మల యొక్క గుర్తులు ఏంటి? नंबर 1 विशेषता क्या रहता है? వాటి విశేషతలు ఏముంటున్నాయి అంటే కనుక, जैसे ब्रह्मा बाबा और शिव बाबा ఎలాగైతే బ్రహ్మ బాబా శివ బాబా सदा बेहद का परिवार ही देखते रहते हैं, ఎప్పుడు అనంతమైన పరివారాన్నే చూస్తూ ఉంటారు. लेकिन हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? बाबा मेरा तबीयत ठीक नहीं है, ठीक करो ना। బాబా నా ఆరోగ్యం బాగలేదు, కొంచెం బాగు చేయండి. हमारा परिवार वालों को ये बीमारी है, ठीक करो ना। మా పరివారంలో ఈ అనారోగ్యం ఉంది, దాన్ని సరి చేయండి. हम हद की परिवार में आते हैं, మనం హద్దు పరివారంలోకి వచ్చేస్తాం. तो बाबा सदा बेहद की परिवार में रहते हैं। భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? అనంతమైన పరివారాన్ని చూస్తూ ఉంటారు. बाबा हर सेकंड तीनों लोगों को देना चाहता है। ప్రతి సెకను బాబా మూడు లోకాలకి ఇద్దామనే చూస్తూ ఉంటారు. हम सदा खुद खाने के लिए सोचते हैं, మనం ఏంటి, మనం స్వయం మనమే తిందాము అని చెప్పి చూస్తూ ఉంటాం. तो आप फ्रेंड बन सकते हो क्या? కాబట్టి మీ ఫ్రెండ్ అవుతారా ఏంటి? అవ్వరు కదా. नहीं होता है ना, इसीलिए बाप जैसे संस्कार को परिवर्तन करो। కాబట్టి మీరు బాబా యొక్క సంస్కారం లాగా పరివర్తన చెందండి. तभी आपको बाबा का फ्रेंडशिप मिल जाएगा। అప్పుడే మీకు బాబా యొక్క ఫ్రెండ్షిప్ దొరుకుతుంది. ठीक है, एक कोई तेलुगु बात करता है और कोई हिंदी बात करता है, तो फ्रेंडशिप हो जाएगा क्या? ఒక్కొక్కళ్ళు తెలుగులో మాట్లాడతారు, ఒకళ్ళు హిందీలో మాట్లాడతారు, వాళ్ళ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అవుతుందా ఏంటి? नहीं है ना, दोनों एक लैंग्वेज में कन्वर्सन होना चाहिए, तभी तो फ्रेंडशिप हो जाएगा। ఇద్దరు ఒక లాంగ్వేజ్ లో, ఒక భాషలో మాట్లాడితేనే ఫ్రెండ్షిప్ అవుతుంది. ठीक है, तो बाबा कहते हैं चारों एरिया में, चारों तरफ के బాబా అంటున్నారు నాలుగు వైపులా ఉన్న स्नेही सहयोगी बच्चों को बाबा देख रहा है। స్నేహి సహయోగి పిల్లలని బాబా చూస్తున్నారు. सिर्फ बाबा से स्नेही नहीं बनना है, बाबा से लेने के लिए। ఓన్లీ బాబాతో తీసుకోవడానికే మాత్రమే స్నేహితులుగా అవ్వడం కాదు. जैसे लौकिक में भी क्या होता है ना, किसी का काम होना है तो बहुत अच्छा फ्रेंडशिप कर लेते हैं। ఎలాగైతే లౌకికుల్లో ఏంటవుతుంది, ఎవరితోనైనా ఏదైనా పని అవ్వాలనుకోండి, వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. काम होने के बाद टाटा बाय बाय कर लेते हैं। ఆ పని అయిపోయాక టాటా చెప్పేస్తారు. तो बाबा कहते स्नेही किसके आधार पर होते हैं? బాబా అంటున్నారు స్నేహం అనేది ఏ ఆధారంగా అవుతుంది? सहयोग के आधार पर సహయోగం ఆధారంగా वो फ्रेंडशिप बनता है। అప్పుడు స్నేహం ఏర్పడుతుంది. जितना भगवान को सहयोग देते ही जाते हो, ఎంత మీరు భగవంతునికి సహయోగం ఇస్తూ ఉంటారో, मालिक बाबा है, యజమాని బాబానే, सिर्फ आप सहयोगी हो। మీరు ఓన్లీ సహయోగులు మాత్రమే. उसके आधार पर फ्रेंडशिप अच्छा बनता ही जाएगा। దాని ఆధారంగా ఫ్రెండ్షిప్ మంచిగా అవుతూ ఉంటుంది. फ्रेंडशिप है तो भी ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ आपस में మీలో न्यारा और प्यारापन है।
మీ ఇద్దరి మధ్య అతీతమైన మరియు ప్రేమ వస్తుంది. हाँ, आपस में पर्सनली चाहिए चाहिए करके इच्छा नहीं है. మీ ఇద్దరి మధ్య అస్తమాను కావాలి, నాకే కావాలి, పర్సనల్ గా కావాలి అన్నది ఉండదు. सदा देना देना है, वही मन में रहना चाहिए. ఎప్పుడు మేము ఇవ్వాలి ఇవ్వాలి అనేదే ఉండాలి. ब्रह्मा बाबा ने क्या किया, सारे अपना पैसा यज्ञ में लगा दिया. బ్రహ్మ బాబా ఏం చేశారు, ఆయన మొత్తం ధనమంతా యజ్ఞంలో పెట్టేశారు. लेकिन हम थोड़ा धन देने के लिए 10 बार सोचते हैं, देना है कि नहीं देना है, देना है कि नहीं देना है, ऐसे 10 बार सोचते हैं. కానీ మనం ఏం చేస్తాం, కొంత ధనం ఇవ్వడానికి కూడా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. तो बाबा कहते मेरे जो फ्रेंड है ना, ये अलौकिक परिवार वाले हैं. బాబా అంటారు, నా ఫ్రెండ్ అయితే ఎవరైతే అలౌకిక పరివారం వాళ్ళు. चित्र होते भी विचित्र है. చిత్రంగా ఉన్నప్పుడు కానీ విచిత్రంగానే ఉంటారు. ఇది माना शरीर है मेरे बच्चों को. శరీరం నా పిల్లలది. हाँ, शरीर दिखाई देता है, శరీరం కనిపిస్తుంది. लेकिन जो बच्चे लेते हैं ना, विचित्र लेते रहते हैं. కానీ వాళ్ళు తీసుకుంటారు కదా, అది విచిత్రం తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. बाबा के जो शक्ति है, जो चित्र नहीं है, जो आकार नहीं है, जो कलर नहीं है, वो लेते रहते हैं. బాబా యొక్క శక్తి, కలరు, రూపం ఉండదు కదా, తీసుకుంటూ ఉంటారు. आगे वाले जो आत्मा है वो निराकार है, वो निराकार आत्मा को विचित्र शक्तियां देते ही रहते हैं. మన ముందు ఉన్న వాళ్ళ నిరాకారులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విచిత్ర శక్తిని ఇస్తూ ఉంటారు. दिखता तो चित्र है, చూడడానికి చిత్రంగా ఉంటుంది, చిత్రం కనిపిస్తుంది, लेकिन कर्म विचित्र कर रहे हैं. కానీ కర్మలు విచిత్రంగా అవుతూ ఉంటాయి. जैसे आप योग करते हो, ఎలాగైతే మీరు యోగం చేస్తూ ఉంటారు, जब कोई आत्मा आगे बैठते हैं, అప్పుడు ఎవరైనా ఆత్మలు మన ముందు కూర్చుని ఉంటే కనుక उनका शरीर नहीं देखना है. వాళ్ళ శరీరం మనకి కనిపించకూడదు. हाँ हाँ, उनका जो आत्मा के द्वारा निकला वो जो विचित्र भाषा है, विचित्र प्यार है, विचित्र स्नेह है, भगवान की शक्ति है, उसको हमें कैच करना है. ఆ ఆత్మల దగ్గర నుంచి విచిత్రమైన ఒక శక్తి బాబా నుంచి వస్తుంది కదా, ఆ వెలువడే శక్తిని మనం క్యాచ్ చేసుకోవాలి. योग कराने के लिए जो आत्माएं बैठे हैं, యోగం చేయించడానికి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ దగ్గర నుంచి, जो योग कराने के लिए जो आत्मा बैठे हैं, ఎవరైతే యోగం చేయించడానికి కూర్చున్నారో ఆత్మలు, वो भी आगे वालों का शरीर नहीं देखना है. వాళ్ళు కూడా ఎదుటి వారి శరీరాన్ని చూడకూడదు. सिर्फ बाबा को देखना है, विचित्र बाबा को देखना है, विचित्र सुख का अनुभूति करना है. ఓన్లీ వాళ్ళు బాబానే చూడాలి, ఆ విచిత్రమైన సుఖాన్ని అనుభవం చెందాలి. अभी बाबा कहते हैं 18 जनवरी के बारे में बाबा आज कह रहे हैं, ఇప్పుడు బాబా జనవరి 18 గురించి చెప్తున్నారు. क्योंकि उस दिन ब्रह्मा बाबा का संपूर्ण होने का दिन है. ఎందుకంటే ఆ రోజు బ్రహ్మ బాబా సంపూర్ణమైన రోజు. उस दिन अमृत वेले सभी बच्चों ने ఆ రోజు అమృత వేళ అందరు పిల్లలు स्नेह के रूप में बाप दादा से मिलन मनाए. స్నేహితుల రూపంలో బాప్ దాదాతో మిలనం జరుపుకున్నారు. हाँ, और बाप दादा से वरदान भी ले ली. బాప్ దాదా నుంచి వరదానం కూడా తీసుకున్నారు. मीठे मीठे रू रिहान भी कर रहे थे. మధురంగా కూడా ఆత్మిక సంభాషణని చేస్తున్నారు. सभी के मन में क्या था, అందరి మనసులోని ఏముంది, बाबा के प्रति स्नेह की भावना. బాబా పట్ల స్నేహం యొక్క భావన ఉంది అందరికి. माना बाबा के साथ में बैठे हैं, బాబాతో అందరూ కలిసి కూర్చున్నారు. बाबा समान सोच और संकल्प और सेवा मनोभाव है. బాబాతో సమానంగా ఆలోచనలు, సంకల్పాలు, మనోభావనలు ఉన్నాయి. जैसे ब्रह्मा बाबा ने संपूर्ण शिव बाबा को स्वाहा किया, वैसे ही संपूर्ण शिव बाबा को आप लोग भी स्वाहा किया है. ఎలాగైతే బ్రహ్మ బాబా మొత్తం ఆయన సంపూర్ణంగా స్వాహ చేశారో, అలాగే మీ పిల్లలందరూ కూడా శివబాబాకి అంత స్వాహ చేయాలి. हाँ, ब्रह्मा बाबा समान बनने की कामना है, इच्छा है, अभी तो बने नहीं है, इच्छा तो रखा है. మీ అందరికి బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలన్న కోరిక అయితే ఉంది. हाँ ठीक है, ऐसे आत्माओं को बाबा ने देखा. అలాంటి ఆత్మలని బాబా చూశారు. ठीक है, ऐसे आत्माओं को बाप दादा అలాంటి ఆత్మలకు బాప్ దాదా एक वरदान दे रहे हैं. ఒక వరదానం ఇచ్చారు. क्या है वो वरदान? ఆ వరదానం ఏంటి? सदा हर समय ఎల్లప్పుడూ ప్రతి సమయంలోనూ हर एक आत्मा से ప్రతి ఒక్క ఆత్మతోనూ हर परिस्थिति में ప్రతి పరిస్థితిలోనూ स्नेही मूर्त भव. స్నేహి మూర్తులుగా అవ్వాలి. हर सेकंड, ప్రతి సెకను,
हर एक आत्मा के प्रति, कोई भी हो, मनुष्य आत्मा हो या आपका परिवार वाले हो, लौकिक कोई भी हो, हर एक आत्मा के प्रति ఏ ఆత్మలైనా మనుష్య ఆత్మలైనా మీ పరివారంలో ఉన్న ఆత్మలైనా ఏ ఆత్మల పట్ల అయినా సరే भले परिस्थिति आए हो, विघ्न आया हो, बीमार आया हो, कुछ भी बाहर का जो सिचुएशन खराब है तो भी పరిస్థితులు వచ్చినా విఘ్నాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా బయట నుంచి सदा आपको स्नेही मूर्त रहना है। ఎల్లప్పుడూ మీరు స్నేహిమూర్తులుగా అవ్వాలి. क्वेश्चन, स्नेही मूर्त किसको कहते हैं? ఇప్పుడు ఒక ప్రశ్న, స్నేహిమూర్తులను ఎవరిని అంటారు? नंबर 1 क्वेश्चन, मूर्ति किसको कहते हैं? నెంబర్ 1 క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే మూర్తి అని ఎవరిని అంటారు? स्नेह किसको कहते हैं इसके पहले ही हमने डिस्कशन किया है। స్నేహం అంటే ఏంటో మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. मूर्ति किसको कहते हैं? మూర్తి అని ఎవరిని అంటారు? मूर्ति माना एक पत्थर है, మూర్తి అంటే ఒక రాయి. वो पहाड़ में रहता है। అది కొండ మీద ఉంటుంది. पहाड़ में कहाँ की गिरा हुआ रहता है, उसके ऊपर क्या है, मट्टी रहता है या कोई पेड़ रहता है, उसका कुछ वैल्यू नहीं रहता है। అది ఎక్కడ రాయి ఎక్కడ ఉంటుంది, కొండ మీద ఎక్కడో పడి ఉంటుంది, దాని మీద మట్టి ఉంటుంది, లేకపోతే మొక్కలు మొలిచి ఉంటాయి, దానికైతే వాల్యూ విలువ ఏమీ లేదు. हाँ, जो टेम्पल बनाना चाहता है ఎవరైతే ఒక గుడిని తయారు చేద్దాం అనుకుంటారో तो मूर्ति माना भगवान का रिप्रेजेंटेटिव, మూర్తి అంటే భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్. भक्तों का जो इच्छा है मूर्ति द्वारा भगवान कंप्लीट करता है। భక్తుల యొక్క కోరికలు ఏముంటాయో అది భగవంతుడు ఈ మూర్తి ద్వారా పూర్తి చేయిస్తారు. तो वो कंप्लीट करने का साधन एक व्यक्ति वहां जाकर एक पत्थर को उठाते हैं। ఇలా ఇలా ఈయన ఉంటారు కదా సాధనంగా వ్యక్తి, ఆయన వెళ్ళి ఆ మూర్తి ఒక రాయిని తీసుకుంటారు. जैसे कि भगवान की इच्छा पूर्ण करने के लिए एक साधन चाहिए ना, वो साधन बनाने के लिए वो टेम्पल बनाने वाला, उनको क्या कहते हैं, शिल्पी, वो जाकर एक पत्थर उठाता है। ఎలాగైతే శిల్పి సాధనంగా అయ్యి వెళ్ళి అక్కడ ఆ రాయిని తీసుకుంటారు. उसके बाद लेकर आके बहुत सुंदर मूर्ति बनाता है। ఆ శిల్పి ఏం చేస్తారు, ఆ రాయిని తీసుకొచ్చి మంచి శిల్పంగా తయారు చేస్తారు. वो पत्थर नहीं कहता है मुझे ही उठाकर लेकर जाओ, पत्थर नहीं कहता है, पत्थर कहता है तो भी वो नहीं लेकर जाता है, उनको जो चाहिए वही लेकर जाता है। ఆ రాయి అంటుందా నన్ను తీసుకెళ్ళండి అని ఏమంది కదా, అతనే సెలెక్ట్ చేసుకుని ఒక రాయిని తీసుకుని వెళ్తాడు. ठीक है, पत्थर ने कहा तो भी वो पत्थर को नहीं लेकर जाएगा, अपने मन में जो पत्थर है वही लेकर जाएगा। ఆ శిల్పి ఏం చేస్తాడు, రాయి అడిగినా సరే తీసుకువెళ్ళడు, ఆయన మనసులో ఏముందో అలాంటి రాయిని తీసుకుని వెళ్తారు. अभी पत्थर आगे आ गया शिल्पी के हाथ में, ఇప్పుడు వచ్చేసింది రాయి, శిల్పి యొక్క చేతిలోకి వచ్చింది రాయి. अभी पत्थर नहीं कहता है कि मुझे इस पत्थर में क्या मूर्ति बनाना है, ये पत्थर नहीं कहता है। అప్పుడు రాయి అందంట, నన్ను ఇలా చెయ్యి, ఏ మూర్తిలా చేస్తున్నావు, ఇలా ఈ మూర్తిలా చెయ్యి అని చెప్పి అనదు. लेकिन जो शिल्पी है ना, उनके मन में रहता है इस पत्थर से मुझे क्या शिल्प बनाना है, क्या मूर्ति बनाना है, या इसका दीवार बनाना है कि नीचे लगाना है, क्या करना है, वो जो बनाने वाला डिसाइड करता है। ఆ శిల్పి మనసులో ఉంటుంది, ఈ రాయిని నేను మూర్తిలా చేయాలా, ఏ మూర్తిలా చేయాలి, లేకపోతే గోడలా చేయాలా, లేకపోతే గడపలా చేయాలా అన్నదంతా ఆ శిల్పి మనసులోనే ఉంటుంది. मूर्ति रेडी होता है, మూర్తి రెడీ అయిపోతుంది, लोग लेकर जाके उसको वहां टेम्पल के अंदर रखते हैं। ప్రజలు ఏం చేస్తారు, ఆ మూర్తిని తీసుకువెళ్ళి గుడి లోపల పెడతారు. उसके बाद ब्राह्मण आकर पूजा करते हैं, దాని తర్వాత బ్రాహ్మణులు వచ్చి పూజ చేస్తారు, अभिषेक करते हैं, అభిషేకాలు చేస్తారు, श्रृंगार करते हैं, చాలా దాన్ని అలంకరిస్తారు, मंत्र पठन करते हैं, మంత్ర పఠనాలు కూడా చేస్తారు. आगे भगत लोग आते हैं, ముందు భక్తులు కూడా వస్తారు, उस मूर्ति को गहने देते हैं, कपड़े देते हैं, भोजन देते हैं। ఆ మూర్తికి నగలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు, అన్ని ఇస్తారు. हाँ, और सब अपनी समस्या को कहते हैं, వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు, गायन भी करते हैं, डांस भी करते हैं और भजन भी करते हैं। గాయనం చేస్తారు, నాట్యం చేస్తారు, భజనలు చేస్తారు. उनके मन का इच्छा जो है भगवान कंप्लीट करता है। వాళ్ళ మనసులో ఉన్న కోరికల్ని భగవంతుడు కంప్లీట్ చేస్తారు. कैसे? ఎలాగా? मूर्ति द्वारा। మూర్తి ద్వారా పూర్తి చేస్తారు. अभी मूर्ति क्या है? ఇప్పుడు మూర్తి ఎవరు? भगवान के हाथ का एक इंस्ट्रूमेंट है। భగవంతుని చేతిలో ఒక సాధనం. मूर्ति कुछ भी नहीं करता है, మూర్తి ఏమీ చెయ్యదు. मूर्ति को जो भी करते हैं और कोई करते हैं। మూర్తి ఏదైతే చేస్తారో అది వేరే వాళ్ళు చేశారు.
तो ऐसे ही यहाँ ईश्वरीय विश्वविद्यालय में అలాగే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో కూడా हम सभी लोग पत्थर थे, మనం అందరూ రాళ్ళు మాత్రమే, कहाँ कि ये गिरे हुए थे, ఎక్కడి నుంచో పడి ఉన్నాయి, हमको कुछ वैल्यू नहीं था, మనకు అస్సలు విలువ లేదు, हमारे ऊपर बहुत कुछ मट्टी गिरा हुआ था, మన మీద చాలా మట్టి ఉంది, लोग हमारे ऊपर पाँव रख कर जाते थे, अपना सारा मट्टी हमारे ऊपर वो घिस कर चले जाते थे, జనం ఏంటి వాళ్ళ కాళ్ళకున్న మట్టి కూడా మనకి రాసి వెళ్ళేవాళ్ళు. लेकिन भगवान ने हमको उठाया, కానీ భగవంతుడు ఏం చేశారు, మనని తీసుకున్నారు, इतना सुंदर मूर्ति बनाया, ఎంత సుందరమైన మూర్తులుగా చేశారు, మనని विशेषता धारण कराया, విశేషతలు ధారణ చేయించారు, क्लीन किया, శుభ్రం చేశారు, महिमा योग्य बनाया। మహిమా యోగ్యులుగా తయారు చేశారు. विश्व परिवर्तन के लिए हम लोगों को साधन के रूप में आज भी यूज कर रहे हैं। విశ్వ పరివర్తనకి మనని సాధనాలుగా ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్నారు. इसलिए मूर्ति सदा साधन है, मालिक नहीं है। అందువల్ల మూర్తి ఎప్పుడు సాధనమే, యజమాని కాదు. भगवान के कार्य में वो मूर्ति बीच में नहीं आता है, उनके काम में इंटरफेयर नहीं होता है। భగవంతుడి కార్యంలో మధ్యలో కలగ చేసుకోరు ఈ మూర్తి. हाँ, ऐसे ही आप भी मूर्ति हो, అలాగే మీరు కూడా మూర్తులు మాత్రమే. लेकिन आपके द्वारा शक्तियां भगवान देते हैं। కానీ మీ ద్వారా శక్తులు భగవంతుడు ఇస్తారు. आज बाबा कहते स्नेही मूर्ति, బాబా ఇప్పుడు ఏమంటున్నారు, స్నేహి మూర్తులు అంటున్నారు. क्योंकि आप संगम युग में हो ना, ఎందుకంటే మీరు సంగం యుగంలో ఉన్నారు కదా. तो आज बाप दादा ఈ రోజు బాబ్దాదా आपके द्वारा మీ ద్వారా हर समय, ప్రతి సమయంలో, हर सेकंड, ప్రతి సెకండ్ లో, हर परिस्थिति में ప్రతి పరిస్థితిలోనూ इस दुनिया के सभी को ఈ ప్రపంచంలో అందరికీ भगवान का स्नेह देना चाहता है। భగవంతుని యొక్క స్నేహం ఇప్పిద్దాం అనుకుంటున్నారు. ऐसे అలాగే ऐसे अपने मन को सदा भगवान के हाथ में दे दो। మీ మనస్సుని ఎప్పుడు భగవంతుని చేతిలోకి ఇవ్వండి. बाबा को स्नेह के रूप में देखो బాబాని ఫ్రెండ్ రూపంలో చూడండి, और दुनिया को भी स्नेह के रूप में देखो। మొత్తం ప్రపంచాన్ని కూడా స్నేహి రూపంలోనే చూడండి. तो ऐसे अपने वृत्ति को चेंज करो। అలా మన వృత్తిని మార్పు చెందించండి. चाहे कोई व्यक्ति हो, ఎవరైనా వ్యక్తి అవ్వచ్చు, चाहे प्रकृति हो, ప్రకృతి అవ్వచ్చు, चाहे माया कैसा भी विकराल रूप में आए, మాయ ఎంత భయంకరమైన రూపంలో వచ్చినా సరే, धारणा ज्वाला स्वरूप में भी धारणा करके आपके सामने आए, జ్వాలా రూపంలో ధారణ చేసి వచ్చినా సరే మీ ముందుకు, विकराल ज्वाला रूप में भी आए, భయంకరమైన జ్వాల రూపంలో వచ్చినా కూడా लेकिन स्नेह की शीतलता द्वारा परिवर्तन करो। స్నేహం అనే చల్లదనం ద్వారా, శీతలత ద్వారా దాన్ని పరివర్తన చేయండి. हाँ, ऐसा नहीं कि कोई गुस्सा कर रहे, मैं शांत हूँ, बाबा से शक्ति दे रहा हूँ, ऐसा नहीं। ఎవరన్నా ఒక ఆత్మ క్రోధం చూపిస్తుంది అనుకోండి, నేను శక్తిగా శాంతంగా ఉన్నాను అని చెప్పి కాదు. कैसा भी स्थिति हो, ఎలాంటి స్థితి అయినప్పటికీ కూడా बिंदु लगाओ, शांत हो जाओ। బిందువు పెట్టండి, శాంతంగా అవ్వండి. जैसे एसी क्या करता है, ఎలాగైతే ఏసీ ఏం చేస్తుంది, उसके एरिया में कोई भी आए सदा ठंडा ही देता ही रहता है। అది ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో ఎవరు వచ్చినా సరే ఎప్పుడు వాళ్ళకి చల్లదనమే ఇస్తుంది. सूर्य सदा रोशनी देता ही रहता है, సూర్యుడు ఎప్పుడు ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటాడు, बल्ब सदा रोशनी देता ही रहता है। బల్బు ఎప్పుడు ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. ऐसे आप सदा भगवान के बच्चे అలాగే మీరు భగవంతుని పిల్లలు ఎప్పుడు सदा विश्व को स्नेह देते रहना। ఎల్లప్పుడూ విశ్వానికి స్నేహం ఇస్తూ ఉండండి. परमात्मा स्नेह देना, పరమాత్మని యొక్క స్నేహం ఇవ్వండి, आत्मिक स्नेह देना। ఆత్మిక స్నేహాన్ని ఇవ్వండి. योगेश भाई को बोला के इडली वड़ा डोसा शरीर का स्नेह मत देना, యోగేష్ భాయిని పిలిచి ఇడ్లీ వడ అని చెప్పి పెట్టి శరీరమైన స్నేహాన్ని ఇవ్వకండి. क्योंकि हमारे माताओं को इतना प्यार रहता है, शरीर का स्नेह देने में ज्यादा समय ले लेते हैं। ఎందుకంటే మన మాతలందరూ ఏంటంటే శరీరమైన స్నేహాన్ని ఇవ్వడంలోనే ఎప్పుడు బిజీగా ఉంటారు. इसलिए इसने आत्मिक स्नेह लेना है, आत्मिक स्नेह देना है। అందువల్ల ఆత్మిక స్నేహం ఇవ్వాలి, ఆత్మిక స్నేహం తీసుకోవాలి. गिफ्ट, पैसा, भोजन दुनिया में बहुत जगह पर मिलता है, पैसे देने के बाद भी मिलता है।
గిఫ్ట్, భోజనాలు, ధనము అన్ని చోట్ల ప్రపంచంలో దొరుకుతుంది. हाँ, लेकिन परमात्मा स्नेह आपके बिना कहाँ भी नहीं मिलता है। కానీ పరమాత్ముని యొక్క స్నేహము మీ దగ్గర నుంచి కాకుండా ఇంకెక్కడ దొరకదు. तो इस नए साल में కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో अपने दृष्टि को चेंज करो। మన దృష్టిని మీ దృష్టిని అంతా చేంజ్ చేసుకోండి. स्नेह की दृष्टि, స్నేహం యొక్క దృష్టి, स्नेह की वृत्ति, స్నేహం యొక్క వృత్తి, स्नेहमयी कृति స్నేహం యొక్క కృతి, और स्नेही सृष्टि। స్నేహం యొక్క సృష్టి. तो सदा इसमें ही बिजी रहना, ఎల్లప్పుడూ ఇందులోనే బిజీగా ఉండండి. क्योंकि ఎందుకంటే आज की जीवात्माएं ఇప్పుడు జీవాత్మలు सच्चे प्यार के प्यासी हैं। సత్యమైన ప్రేమ గురించి వెతుకుతున్నారు. ఆ कोई- దాహం ఉంది వాళ్ళకి. वो सभी लोग भगवान से पूछ रहे, भगवान शांति दे दो ना। వాళ్ళందరూ భగవంతుడి నుంచి అడుగుతున్నారు, భగవంతుడా నాకు ఇవ్వండి ప్రేమని అని చెప్పి. अरब खरबपति भी हर रोज भगवान से पूछता है और मांगता है। ఆ లక్షాధికారులు, కోట్లాధికారులు కూడా ప్రతిరోజు భగవంతుడిని అడుగుతున్నారు. इसका मतलब उनके पास नहीं है ना, इसीलिए भगवान से मांग रहा है। వాళ్ళు అలా అడిగారంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఆ స్నేహం లేదు అనే కదా. डॉक्टर भी मांगता है, साइंटिस्ट भी मांगते हैं, और पॉलिटिकल लीडर्स भी मांगते हैं, साधु सन्यासी भी मांग रहे हैं। డాక్టర్లు అడుగుతున్నారు, రాజకీయ నాయకులు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు, సన్యాసులు కూడా అడుగుతున్నారు. उनको देने के लिए बाबा भी रेडी है। వాళ్ళకి ఇవ్వడానికి బాబా రెడీగానే ఉన్నారు. लेकिन కానీ आप मूर्ति रेडी नहीं हुए हो। మీరు మూర్తిగా ఇంకా రెడీ అవ్వలేదు. मूर्ति रेडी नहीं हुए, मतलब थोड़ा मैं और मेरा थोड़ा उसको इंक्लूड कर रहे हो। నా మూర్తి రెడీ అవ్వలేదంటే అక్కడ ఏంటంటే నేను నాది అన్నది దాంట్లో కలిపేస్తున్నారు. इसलिए बाबा का एज इट इज चीज जाकर नहीं पहुंच रहा है। అందువల్ల బాబా యొక్క శక్తి యాజ్ ఇట్ ఈజ్ అలా వెళ్ళటం లేదు, వాళ్ళ దగ్గరికి చేరట్లేదు. जैसे छोटे बच्चे क्या करते हैं, ఎలాగైతే చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు, अपने माँ ने कुछ खाना दे दिया कि उस घर में लेकर जाके दे दो। వాళ్ళ అమ్మ ఏదో కొంచెం ఫుడ్ ఆహారం పెట్టి బాక్స్ లో ఇచ్చింది, పక్కింటి వాళ్ళకి ఇచ్చి రమ్మని. हाँ, वो क्या है करके ढक्कन ओपन करता है। చిన్నపిల్లలు ఏం చేస్తారు, అదేంటి అని చెప్పి మూత ఓపెన్ చేస్తారు. वो टेस्ट क्या है थोड़ा देख लेता है। అదే టేస్ట్ ఏం చూడాలని రుచి చూస్తారు కొంచెం తీసి. हाँ, और थोड़ा अपने लिए रख लेता है। కొంచెం కూడా వాళ్ళ గురించి ఉంచేసుకుంటారు పిల్లలు. उसके बाद जो बचा है वो जाकर बाजू घर में दे देता है। దాని తర్వాత ఎంత మిగిలిందో దాన్ని తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి ఇస్తారు. तो बाबा कहते ऐसे मत करना है। బాబా అంటున్నారు ఇలా చెయ్యొద్దు అని. जो माँ ने दिया है एज इट इज लेकर जाके वहां देना है। అమ్మ ఏదైతే ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్ దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. अभी बच्चे पूछते हैं उनको तो देंगे, मुझे चाहिए ना। అప్పుడు పిల్లలు అడుగుతారు, వాళ్ళకి ఇస్తాము కానీ నాకు కావాలి కదా అని అడుగుతారు. आपको तो मैं हूं ना, बहुत कुछ देता हूँ, चिंता मत करो, पहले एक काम करके आ जाओ, मैं बहुत कुछ आपको दे देता हूँ। అప్పుడు అమ్మ ఏమంటుందంటే నేను ఉన్నాను కదా నీకు చాలా పెడతాను, ముందు వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా అని చెప్తుంది అమ్మ. तो ऐसे बाप समान स्नेही मूर्ति बनना है। అలాగా తండ్రి సమానంగా స్నేహిమూర్తిగా అవ్వాలి. अभी बच्चों ने कहा हाँ बाबा हम बनेंगे। పిల్లలు ఏమంటారు, అలాగే బాబా మేము అవుతాము అన్నారు. बनने के लिए विधि क्या है, कंडीशन क्या है? అలా అవ్వాలి అంటే విధి ఏంటి, కండిషన్స్ ఏంటి? तो बाबा कहते ब्राह्मण जीवन अर्थात బాబా ఏమంటున్నారంటే బ్రాహ్మణ జీవితం అనగా सिर्फ अमृत वेले में नुमा शाम में मैं दे रहा हूं ऐसा नहीं। ब्राह्मण जीवन माना सदा। నేను ఓన్లీ అమృత వేళ ఇస్తున్నాను శక్తి, నిమాషంలోనే ఇస్తున్నాను శక్తి కాదు, ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. इस पहला कंडीशन है మొదటి కండిషన్ ఏంటంటే बुराई को विदाई देना। చెడుతనానికి जो भी बुराई है वो सभी टाटा बाय बाय करना और स्वाहा करना और जला देना। ఏది చెడు ఉందో మనలోని దానికి టాటా చెప్పాలి, దాన్ని కాల్చి భస్మం చేసేయాలి. हाँ, और थोड़ा थोड़ा नहीं बाबा, थोड़ा सा सीरियल देखेंगे, थोड़ा सा फिल्म देखेंगे, थोड़ा सा बेकरी का आइटम खा लेंगे, ऐसा थोड़ा थोड़ा नहीं रखना है, सब कुछ स्वाहा करना है। కొంచెం సీరియల్ చూస్తాము, కొంచెం మూవీ చూస్తాము, కొంచెం బేకరీ ఫుడ్ తింటాము అని అది కాదు, అంతా మొత్తం దాన్ని అంతటిని బయటికి తోసేయాలి. कोई तो नहीं देख रहे हैं ना, हम अकेले हैं, रूम में हैं, मोबाइल में है, कोई नहीं देख रहा है, किसको पता चलेगा? ऐसा नहीं। ఎవరు చూడట్లేదు కదా, మేము రూమ్ లో ఒకళ్ళవే ఉన్నాము చూస్తున్నాం మొబైల్ అని కాదు.
बाबा कहते मेरे पास टीवी है, मैं वो रिकॉर्ड कर रहा हूँ बच्चे, मैं तो देख रहा हूँ ना। బాబా అంటారు నా దగ్గర అంటే టీవీ ఉంది, సీసీ కెమెరా ఉంది, నేను చూస్తున్నాను, అంతా రికార్డ్ అవుతుంది అంటున్నారు బాబా. हाँ, इतना साल तो विदाई देने का सोच रहे हो, थोड़ा थोड़ा दे रहे हो। ఎన్ని రోజుల నుంచి నేను వదిలేస్తాను వదిలేస్తాను అని ఆలోచిస్తున్నారు, కొంచెం కొంచెమే వదులుతున్నారు. ये साल सोचना नहीं है, सब कुछ दे देना है। ఈ సంవత్సరం అయితే ఆలోచించడం కాదు, మొత్తం అంతా వదిలేయాలి. नया साल के लिए आप क्या करते हो? కొత్త సంవత్సరానికి ఏం చేస్తారు మీరు? नया नया कार्ड गिफ्ट सभी बेचते हो ना। కొత్త కొత్త కార్డులు అన్ని, గిఫ్ట్లు అన్ని పంపిస్తూ ఉంటారు కదా. कोई या तीर्थ स्थल के लिए जाएंगे तो कोई क्या कहते हैं, हम गुटखा छोड़ देंगे या बैंगन खाना छोड़ देंगे, ऐसे कुछ त्याग करते हैं ना। తీర్థయాత్రకి వెళ్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము అక్కడ గుట్కా తినడం మానేస్తాము, వంకాయ తినడం మానేస్తాము అని వదిలేస్తూ ఉంటారు కదా. इसीलिए आपको सारे जीवन को ही त्याग करना है। అలా మీరు కూడా మొత్తం జీవితం అంతా కూడా త్యాగం చేయాలి. अरे त्याग करना है माने सुसाइड नहीं करना है, త్యాగం అంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు, और हिमालय में जाकर बैठना नहीं है, హిమాలయాల మీద వెళ్ళి కూర్చోవడం కాదు. घर में रहना है, लेकिन सब कुछ बाबा कर रहा है। ఇంట్లోనే ఉండాలి, కానీ అంతా బాబా చేస్తున్నారు అని అనుకోవాలి. और सदा अपने स्मृति को स्नेह शक्ति देने में ही बिजी रखना है। ఎప్పుడు మన స్మృతిని ఎలా ఉండాలి, స్నేహం అనే శక్తిని ఇస్తూ ఉండడంలోనే బిజీగా ఉండాలి. जैसे साकार में ब्रह्मा बाबा थे, ఎలాగైతే సాకారంలో బ్రహ్మ బాబా ఉండేవారో, बिल्डिंग बनाने की तरफ भी बाबा अटेंशन रखते थे, బిల్డింగ్ తయారు చేయడంలోనే బాబా అటెన్షన్ పెట్టేవారు, भंडारा की तरफ भी अटेंशन रखते थे, బండారా వైపే అటెన్షన్ పెట్టేవారు, पत्र भी लिखते थे, లెటర్స్ కూడా రాసేవారు, और अपने बच्चों के तबीयत के बारे में भी देखते थे। పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా చూసేవారు. అంతా ये सभी देखते के साथ साथ ईश्वरीय सेवा भी करते थे। ఇదంతా చూస్తూ కూడా ఈశ్వరీయ సేవ చేస్తూ ఉండేవారు. ईश्वरीय सेवा के प्रति ज्यादा अटेंशन रखते थे। ఈశ్వరీయ సేవ వైపు ఎక్కువ అటెన్షన్ పెట్టేవారు. इससे आपको भी स्नेह मूर्ति बनकर ईश्वरीय कार्य में ज्यादा मन को शक्ति को लगाना है। అలాగే మీరు కూడా స్నేహిమూర్తుల కింద అవి ఈశ్వరీయ సేవ చేయాలి. अभी आप क्या करते हो? మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? बहुत खुशी से చాలా సంతోషంతో बाबा को कार्ड भेजते हो, బాబాకి కార్డు పంపిస్తారు, ईमेल भेजते हो, ఈమెయిల్ పంపిస్తారు, व्हाट्सएप भेजते हो, వాట్సాప్ పంపిస్తారు, फूल भेजते हो, పువ్వులు పంపిస్తారు, पैसे भेजते हो। ధనం పంపిస్తారు. हाँ, लेकिन కానీ आज के बाद ఈ రోజు నుంచి हर सेकंड ప్రతి సెకను बाबा को धन्यवाद कहना है। బాబాకి ధన్యవాదాలు చెప్పండి. स्थूल बाबा को नहीं चाहिए, స్థూలం బాబాకి వద్దు, अभी बाबा को कार्ड नहीं चाहिए, బాబాకి కార్డు వద్దు, रिकॉर्ड चाहिए। రికార్డు కావాలి. क्या रिकॉर्ड चाहिए? ఎలాంటి రికార్డు కావాలి? हर सेकंड न्यू, ప్రతి సెకను కొత్తగా, नया अनुभव, కొత్త అనుభవం కావాలి, नया वैरायटी सेवा, కొత్త వెరైటీ సేవలు కావాలి, नया आशीर्वाद, కొత్త ఆశీర్వాదాలు కావాలి, नवीनता, కొత్తదనం కావాలి, दिव्यता का विशेषता దివ్యత యొక్క విశేషత కావాలి. अनुभव आपको होना चाहिए। అలాంటి అనుభవం మీకు జరగాలి. हर समय खुशी, सारा दिन खुशी। ప్రతి సమయము సంతోషము, మొత్తం రోజు అంతా సంతోషం. लेकिन ये कैसे मिलेगा? కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? बच्चे साल में एक बार मिलन नहीं करना है। పిల్లలు సంవత్సరంలో ఒక్కసారి మిలనం చేయడం కాదు. जैसे हम लोग क्या करते हैं, साल में एक बार माउंट आबू जाते हैं और बाबा से मिलन करते हैं। ఎలాగైతే ప్రతి సంవత్సరం ఒకసారి మనం మౌంట్ ఆబూ వెళ్తాము, అక్కడ మిలనం చేసుకుని వస్తాము. लौकिक में बर्थडे मनाते हैं एक दिन के लिए, లౌకికల్లో పుట్టినరోజు చేసుకుంటాం ఒక రోజుకి, वेडिंग डे मनाते हैं, వెడ్డింగ్ డే చేసుకుంటాము, शादी के लिए सारे परिवार मिलते हैं। వివాహాల గురించి అందరితోని కుటుంబ సభ్యులతో కలుస్తాము. तो वहाँ क्या करते हैं? అక్కడ ఏం చేస్తాము? एक मिलन मनाते हैं, అందరూ కలిసి మిలనం జరుపుకుంటాం, खाते हैं తింటాము, और नाचते और गाते हैं। నాట్యం చేస్తాము, పాటలు పాడతాము. हाँ, तो वो तो कभी कभी होता है ना। అది అప్పుడప్పుడు అవుతుంది కదా. यहाँ हर सेकंड ఇక్కడ ప్రతి సెకను बाप दादा के साथ मिलन मनाना, బాప్దాదాతో మిలనం చెయ్యడం, खुशी से मनाना, సంతోషంతో జరుపుకోవడం, सारे विश्व को रूहानी भोजन खिलाना, మొత్తం విశ్వానంతటికి ఆత్మిక భోజనం తినిపించడం,
सारे विश्व के सारे लोगों के साथ बाप दादा के साथ डांस करना, మొత్తం విశ్వంతోనూ బాబ్దాదాతో కలిపి నాట్యం చేయటం, वो ऐसे अनुभव करते रहना। అలాంటి అనుభవం చేస్తూ ఉండటం. इसके लिए आपको कुछ स्टेज का जरूरत नहीं है, कहाँ जाने का जरूरत नहीं है। దీని గురించి మీకు స్టేజ్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. मन को ऐसे रेडी करना, మనసుని అలా రెడీ చేయాలి. तो परमात्मा का मिलन करते रहना। పరమాత్మ యొక్క మిలనం చేస్తూ ఉండాలి. तो श्रेष्ठ आत्माओं का मिलन हर समय होता है ना, శ్రేష్ఠ ఆత్మల యొక్క మిలనం ప్రతి సెకను అవుతుంది కదా. इसलिए ब्राह्मण जीवन में అందువల్ల బ్రాహ్మణ జీవితంలో हर सेकंड नया साल है, ప్రతి సెకను కొత్త సంవత్సరమే. नया नया अनुभव होना चाहिए। కొత్త కొత్త అనుభవం అవ్వాలి. तो ऐसे नया सेरेमनी बनाओ। అలాగా కొత్త ఉత్సవాన్ని జరుపుకోండి. हाँ, अभी बाबा कहते हैं हर रोज ब्रह्मा भोजन खाना। అప్పుడు బాబా అంటున్నారు ప్రతిరోజు బ్రహ్మ భోజనం తినండి. हम सेंटर से खा रहे हैं, మేము సెంటర్ నుంచి తింటున్నాము, घर से खा रहे हैं, ఇంటి నుంచి తింటున్నాము, ऐसे नहीं सोचना। అలా ఆలోచించదు. जो भी आपको मिला है ఏది మీకు దొరికిందో शिव बाबा के भंडारा से मिला है, శివబాబా బండారా నుంచి దొరికింది అనుకోవాలి. ब्रह्मा बाबा के भंडारा से मिला है। బ్రహ్మ బాబా యొక్క బండారా నుంచి దొరికింది అని అనుకోవాలి. जैसे ही देखो यज्ञ में क्या हुआ था, చూడండి యజ్ఞంలో ఏమైందంటే ब्रह्मा बाबा ने पहले अपने सारा जायदाद यज्ञ को दे दिया था। బ్రహ్మ బాబా ఆయన ఆస్తిని అంతటిని యజ్ఞంలోకి ఇచ్చేశారు. ओम मंडली बना के सारा पैसे उसमें ट्रांसफर कर दिया। ఓం మండలి అని చేసి మొత్తం పెట్టి మొత్తం ఆస్తిని అంతటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేశారు. उस पैसे से साधन आए, चावल आए, वेजिटेबल आए, उससे भोजन बनाते थे। ఆ ధనంతోనే బియ్యం గాని, కూరలు గాని, సాధనాలు గాని ఏదైనా ఆ డబ్బుల నుంచి తీసేవారు. लेकिन जब वो बाबा भोजन खाते थे ऐसा नहीं कहते थे मेरे पैसे से मैं खा रहा हूँ, ऐसा नहीं कहते थे। शिव बाबा का भंडारा से मैं खा रहा हूँ, ऐसे बाबा सोचते थे। బాబ్దాదా తిన్నప్పుడు బ్రహ్మ బాబా తిన్నప్పుడు కూడా నా డబ్బులే నేను తింటున్నాను అని అనేవారు కాదు. ఇది బాబ్దాదా యొక్క ధనంతోనే నేను తింటున్నాను అని అనుకునేవారు. ऐसे आप भी मेरे पति लेकर आ रहे हैं इसलिए मैं खा रहा हूँ, मेरे पिताजी ने दिया इसलिए मैं खा रहा हूँ, मैंने पैसे कमा के लेकर आए उससे खा रहा हूँ, ऐसे मत सोचिएगा। అలాగే వీరు కూడా నా భర్త సంపాదించారు ఆయనది నేను తింటున్నాను, నా తండ్రి ఇచ్చారు ఆయనది నేను తింటున్నాము, నేను సంపాదించుకుంటున్నాను నాది నేను తింటున్నాను అని అనకూడదు. ఇదంతా శివబాబాది అని అనుకోవాలి. हाँ, शिव बाबा के भंडारे से मैं खा रहा हूँ। శివబాబా బండారా నుంచి నేను తింటున్నాను అని అనుకోవాలి. आत्मा को भी शिव बाबा के भंडारा से ही खिलाइए। ఆత్మకు కూడా శివబాబా బండారా నుంచే పెట్టాలి. शरीर को भी ब्रह्मा बाबा के भंडारा से ही खिलाना है। శరీరానికి కూడా బ్రహ్మ బాబా యొక్క బండారా నుంచే పెట్టాలి. यहाँ मन परिवर्तन करना है। ఇక్కడ మనసుని పరివర్తన చెందించాలి. इसमें थोड़ा से मैंपन आ गया, ఇందులో కొంచెమైనా నాది అన్నది వచ్చిందంటే मिक्सिंग हो गया, మిక్స్ అయిపోతుంది, खोट हो जाएगा। అక్కడ లోపం వచ్చేస్తుంది, లోటు వచ్చేస్తుంది. हाँ, जैसे कि जो गहने रहते हैं ना उसमें गोल्ड के साथ थोड़ा भी मिक्सिंग हो गया तो गहने का वैल्यू क्या हो जाएगा, कम हो जाएगा। ఎలాగైతే బంగారు నగలు ఉంటాయి కదా అందులో కొంచెం వేరే మెటల్ ఏమన్నా మిక్స్ చేశారు అంటే దాని వాల్యూ పడిపోతుంది. जैसे दूध का खीर बनाते हैं थोड़ा भी इमली डाल दिया तो क्या हो जाएगा, वो जो दूध का चीज है ना खराब हो जाएगा। ఎలాగైతే మనం పర్వాణం చేసేటప్పుడు అందులో కొంచెమన్నా చింతపండు వేసామంటే పాయసం పాడైపోతుంది కదా, అలాగా ऐसे भगवान के प्यार में थोड़ा सा भी मैं और मेरा तन और मन में कहाँ भी आ गया तो एग्जैक्ट एंड एक्यूरेट भगवान की शक्ति उस आत्मा तक जाकर नहीं पहुंचेगा। అలాగే మన ఆత్మలో కూడా కొంచెం నాది అన్నది వచ్చింది అంటే గనక అప్పుడు మన దగ్గర నుంచే శక్తి, భగవంతుని శక్తి వేరే ఆత్మకి వెళ్ళలేదు. तभी थोड़ा मिक्सिंग हो गया तो आपको उतना खुशी नहीं होता है, उतना उमंग उत्साह नहीं होता है। అప్పుడు మీకు ఆ మిశ్రమం అవ్వడం వల్ల కొంచెం అంత సంతోషం రాదు, అంత ఉల్లాసం ఉత్సాహాలు రావు. इसके लिए क्या करना है, దాని గురించి మనం ఏం చేయాలి? जैसे आज आप आवाज से परे जा रहे हो, ఎలా మీరు ఇప్పుడు శబ్దానికి అతీతంగా వెళ్తున్నారు. 18 जनवरी में ऐसा इंस्ट्रक्शन आता है कि सारे सेंटर में सभी लोग मौन में रहना है, तपस्या करना है। జనవరి 18న అన్ని సెంటర్స్ కి ఇన్స్ట్రక్షన్ వస్తుంది, ఎందుకంటే అందరూ కూడా మౌనంగా ఉండమని. आप तो मौन में आ गए మీరు మౌనంలోకి వచ్చారు, और जो बाप दादा मौन में थे उनको बातें में लेकर आ गए।
కానీ బాబ్దాదా ఎవరైతే మౌనంలో ఉన్నారో వాళ్ళని మాటల్లోకి తీసుకొచ్చారు. बाकी सभी दिन लोगों से बात करते रहते हो, మిగతా అన్ని రోజులు అయితే ప్రజలతో ఆ మిగతా ఆత్మలతో చేస్తూ ఉంటారు మాటలు. आज बाप दादा के साथ बात करते हो ना, तो बाप दादा को भी बात करने के लिए नीचे आना पड़ता है। ఈ రోజు బాబ్దాదాతో మాట్లాడుతుంటే బాబ్దాదా కూడా కిందకి రావాల్సి వచ్చింది. ठीक है, जो आवाज के परे थे उनको आवाज में लेकर आ गए। ఎవరైతే ఆ శబ్దానికి అతీతంగా ఉన్నారో ఆయన్ని శబ్దంలోకి తీసుకొచ్చారు. ऐसे समय के अनुसार అలా సమయం అనుసారంగా कभी कभी आवाज में आना है, कभी कभी आवाज से परे होना है। అప్పుడప్పుడు శబ్దంలోకి రావాలి, అప్పుడప్పుడు శబ్దం నుంచి అతీతంగా అవ్వాలి. जैसे मैं आत्मा ఎలాగైతే నేను ఆత్మను कान रूपी साधन से सुन रहा हूँ, చెవిలో అనే సాధనాలతో నేను వింటున్నాను. मुख रूपी साधन से बाजा बजा रहा हूँ, నోటితో బాజా భజంత్రీలు మోగిస్తున్నాను. सदा आपके पास समझ लो फ्लूट है, सदा बजाते रहेंगे क्या? మీరు అనుకోండి, ఇలాగా మీ దగ్గర ఫ్లూట్ ఉంది అనుకోండి, ఎల్లప్పుడూ అలా వాయిస్తూ ఉంటారా ఫ్లూట్ ని? जब गाना बजाना है तो बजाया, उसके बाद आपने बाजू रख दिया ना। పాటని వినిపించాలి అంటే అప్పుడు ఫ్లూట్ ని ప్లే చేస్తారు, తర్వాత పక్కన పెట్టేస్తారు కదా. ऐसी आत्मा को भी అలాగే ఆత్మకి కూడా जब चाहिए कर्म में आ जाइए, ఎప్పుడు కావాలో అప్పుడు కర్మలలోకి రావాలి. कर्म होने के बाद तुरंत फुल स्टॉप शांत में चले जाइए। కర్మలు అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేయాలి, శాంతంలోకి వెళ్ళిపోవాలి. अभी अभी कर्मयोगी, అప్పుడప్పుడే కర్మయోగులుగా అవ్వాలి, अभी अभी फरिश्ता, అప్పుడప్పుడు ఫరిష్తాగా అవ్వాలి. आवाज से परे अव्यक्त स्थिति में जाना है। శబ్దం నుంచి దూరంగా అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోవాలి. ये सभी हमारे माताओं को बहुत अच्छा अनुभव है। ఇదంతా మన ఆత్మలకి చాలా మంచి అనుభవం ఉంది. घर में डोर ओपन रहता है, ఇంట్లో డోర్ ఓపెన్ అవుతుంది, टीवी ऑन रहता है, టీవీ ఆన్ అయి ఉంటది, और भोजनाल किचन में कुछ आइटम बनाते रहते हैं। భోజనం కిచెన్ లో చేస్తూ ఉంటారు. उस समय कोई फ्रेंड या पहचान वाले आ जाते हैं, ఆ టైంలో ఎవరో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు వస్తారు, नहीं तो इम्पोर्टेंट कॉल आ जाता है, లేకపోతే ఒక ముఖ్యమైన కాల్ వస్తుంది. तो इतना बातों में बिजी हो जाते हैं, అప్పుడు ఈ మాటల్లో ఎంత బిజీ అయిపోతారు అంటే किचन में क्या रखा है वो भूल जाते हैं, వంటిట్లో ఏది పెట్టామని మర్చిపోతారు కూడా, और टीवी ऑन किया है वो भी भूल जाते हैं। టీవీ ఆన్ చేసామన్న సంగతి కూడా మర్చిపోతారు. तो इसे 1 सेकंड में आवाज से परेशान स्थिति में आना चाहिए। కానీ ఇక్కడ శబ్దం నుంచి అతీతంగా శాంత స్థితిలోకి రావాలి 1 సెకండ్ లో. अभी बच्चे कह रहे हैं, ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే, बाबा ऐसे करने का इच्छा तो है, అలా చెయ్యాలనే కోరిక అయితే ఉంది, लेकिन घर में बच्चे है ना टीवी ऑन करके रखते हैं, కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా టీవీ ఆన్ చేసి ఉంచుతారు. बार बार में ये भोजन चाहिए वो भोजन चाहिए कहते रहते हैं। అస్తమానం నాకు ఆ భోజనం కావాలి, ఈ భోజనం కావాలి అని అడుగుతూ ఉంటారు. कभी कभी फोन आता ही रहता है, అప్పుడప్పుడు ఫోన్ వస్తూనే ఉంటుంది. हमारे घर है ना रोड के सामने है ना, इसलिए बार बार साउंड आता ही रहता है। మా ఇల్లేమో రోడ్డు మీదే ఉంటుంది కాబట్టి సౌండ్లు వస్తూ ఉంటాయి. तो इस समय शांत कैसे बने? కానీ ఈ టైంలో మేము ఎలా శాంతంగా అవుతాము? बाबा कहते लास्ट समय में బాబా అంటారు, లాస్ట్ సమయంలో ऐसे लोग आपके साथ में चिल्लाते रहते हैं, అలా ఆత్మలంతా మీ దగ్గర అరుస్తూ ఉంటారు. प्रकृति का हलचल रहता है, ప్రకృతి యొక్క హల్చల్ ఉంటుంది, గందరగోళం ఉంటుంది, बॉम्ब गिरते ही रहते हैं। బాంబులు పడుతూనే ఉంటాయి. तो 1 सेकंड में आपको शांत होने का प्रैक्टिस अभी से ही करना है। కానీ 1 సెకండ్ లో శాంతంగా అవ్వాలనే ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చెయ్యాలి. उस समय करने के लिए आप जाएंगे तो नहीं होता है। ఆ సమయంలో చేస్తాను అంటే అప్పుడు అవ్వదు. तो ऐसे आपने प्रैक्टिस किया, అలా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, इसमें आप सफल हो गए, ఇందులో మీరు సఫలమవుతారు. तब आपको कहेंगे प्रकृति जीत माया जीत। అప్పుడు మిమ్మల్ని అంటారు ప్రకృతిని జయించిన వాళ్ళు, మాయని జయించిన వాళ్ళు అని. जैसे आपको इंटरेस्टेड सीरियल आता है तो कोई भी साउंड आपको डिस्टर्ब नहीं होता है। మీకు ఎలాగైతే మీకు ఏదైనా మంచి ఇంట్రెస్ట్ ఉన్న సీరియల్ వచ్చింది అనుకోండి, ఏ శబ్దం మీ వరకు రాదు. कोई इंटरेस्टेड मोबाइल फोन आ गए तो आपको कुछ भी डिस्टर्बेंस नहीं आता है। ఏదైనా ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏది మీకు డిస్టర్బెన్స్ రాదు. शॉप में साड़ी खरीदने के लिए जाते तब कोई भी समस्या नहीं आता है। షాపులో చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఏ సమస్య రాదు. लेकिन जब भगवान को याद करने के लिए बैठते तो ये सभी रीजन आ जाता है। కానీ భగవంతుని జ్ఞాపకం చేసుకోవడానికి కూర్చుంటే మటుకు ఈ కారణాలన్నీ వచ్చేస్తాయి. क्यों?
ఎందుకు? वो भगवान से भी साड़ी आपको बहुत प्यारा है और मोबाइल में बात करने वाले वो बच्चे प्यारे हैं, वो जो आत्मा है प्यारे है, इसलिए ऐसे होता है। ఎందుకంటే సారీ మీరు ఏది కొనుక్కుంటున్నారో అది భగవంతుడి కన్నా మీకు ఇష్టమైంది. నెక్స్ట్ మొబైల్‌లో ఎవరో ఏ ఆత్మ అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు భగవంతుడి కన్నా మీకు ఇష్టమైన వాళ్ళు. इसलिए उनमें कंसंट्रेशन रखना, उनसे प्यार लेना आपके लिए सहज होगा। అందువల్ల వాళ్ళ దగ్గర ఏకాగ్రత పెట్టి మాట్లాడడం, వాళ్ళ నుంచి ప్రేమను తీసుకోవడం మీకు సహజం అయిపోయింది. इसके लिए सदा बाबा के साथ में रहना, అందువల్ల భగవంతునితో ఎప్పుడూ ఉండండి తోడుతో. परमात्मा के साथ ही कनेक्शन रखना। పరమాత్మతోనే సంబంధం పెట్టుకోండి. इससे क्या होता है, जो मात पिता जो दो युगल है ना, దీంతో ఏమవుతుందంటే యుగళ్ళు ఉంటారు కదా, जो दो मणि रहता है, 2 మణులు ఉంటాయి కదా, उसके साथ आपको भी पूजा किया जाएगा। వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పూజ చేయిస్తారు. जैसे शिव और पार्वती के साथ सुब्रमण्य और गणेश जी को भी पूजा किया जाता है ना, ఎలాగైతే శివపార్వతితో పాటు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తారు కదా. ज्यादा फोटो में देखिए शिव पार्वती के साथ गणेश जी ज्यादा समय रहते हैं, कभी कभी सुब्रमण्य को लेकर आया जाता है। చూడండి చాలా ఫొటోస్ లో చిత్రాల్లో శివ పార్వతితో గణేశుడే ఎక్కువ ఉంటారు. అక్కడక్కడ కొన్ని ఫొటోస్ లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ये क्यों दिखाया गया है? ఎందుకు అలా చూపించారు? कि जो बच्चे सदा माता पिता के साथ में रहते हैं, ఎవరైతే ఎప్పుడు అమ్మా నాన్నలతో ఉంటారో तो माता पिता के साथ इन बच्चों को भी पूजा होता है, उतना ही रिस्पेक्ट मिलता है। అమ్మా నాన్నలతో పాటు ఆ పిల్లలకి కూడా అంత పూజ జరుగుతుంది, అంత గౌరవం కూడా లభిస్తుంది. ऐसे मधुबन के लिए भाग भाग कर आते हो, ఎలాగైతే మీరు మధుబనానికి పరిగెట్టుకుని వస్తారో, ऐसे बाबा जो कहते हैं वो साधना करने में भी उतना फास्ट जाना चाहिए। అలాగే బాబా ఏదైతే చెప్తున్నారో అవి కూడా మీరు తీసుకోవడానికి అలాగే ఉండాలి. आगे आगे समस्या ज्यादा आएगा, ముందు ముందు సమస్యలు అయితే చాలా వస్తాయి, लेकिन खेल के समान देखते रहना। కానీ ఆటతో సమానంగా వాటిని చూడాలి. प्रकृति की परिस्थिति को ప్రకృతి యొక్క పరిస్థితిని కూడా मास्टर सर्वशक्तिमान बन खेल खेल से पार करते चलो। మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ఆటలాగా చూడాలి. जैसे लौकिक में क्या होता है ना, లౌకికల్లో ఏమవుతుందంటే आज हमारे बैग में ఈ రోజు మన బ్యాగ్ లో बीपी का टैबलेट, शुगर का टैबलेट, लूज मोशन का टैबलेट, सिर दर्द का टैबलेट और बुखार का टैबलेट रहता है। బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, లూజ్ మోషన్స్ టాబ్లెట్, ఫీవర్ టాబ్లెట్ అన్ని ఉంటాయి టాబ్లెట్స్. इनको क्यों होता ఎందుకంటే है? ఎందుకు जब ఉంటాయి? समस्या आते ही मेडिसिन लेने का और उसको आगे बढ़ाने के लिए नहीं देने का। ఎందుకంటే మనకి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఈ టాబ్లెట్ వేసుకోవడం, అది ఇంకా పెద్దది అవ్వకుండా చూడడం. जैसे ही परिस्थिति आता है ऐसे आपके पास शक्ति रहेगा, जमा रहेगा, तो आप तुरंत यूज करने से समस्या का समाधान मिल जाएगा। అలాగే పరిస్థితులు వచ్చినప్పుడు మీ దగ్గర ఈ శక్తిని జమ చేసుకున్నట్టు ఉంటే వెంటనే దాన్ని ఉపయోగించుకుని సమస్యకి పరిష్కారం చూసుకోవచ్చు. जैसे पुराने जमाने में क्या होता था, ఎలాగంటే పూర్వం ఏమవుతూ ఉండేదంటే घर में सभी आयुर्वेदिक मेडिसिन लाकर रखते थे। ఇంట్లో అన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లు పెట్టేవారు. बच्चों को थोड़ा ही खांसी हो गया, माँ उनको क्या करती थी, उनको क्या पिलाती थी? పిల్లలకి ఏమైనా దగ్గు వచ్చినా సరే అమ్మ ఏం చేసేది, అది తాగిచ్చేది ఆ ఆయుర్వేదిక్ మెడిసిన్. हाँ, ऐसे ही అలాగే आप बाबा के साथ में रहेंगे तो మీరు తండ్రితో కలిసి ఉంటే కనుక आपको जो भी प्रॉब्लम आता है, మీకు ఏ సమస్య వచ్చినప్పటికీ बाबा आपके द्वारा वो शक्ति को भेजते हैं और समस्या का समाधान दिलाते हैं। బాబా మీ ద్వారా శక్తిని పంపిస్తారు, మీకు ఆ సమస్య యొక్క సమాధానాన్ని ఇప్పిస్తారు. लेकिन కానీ भविष्य में ऐसे भगवान का सहयोग आपको चाहिए तो భవిష్యత్తులో ఇలాంటి సహయోగం భగవంతుడి నుంచి కావాలి అంటే కనుక आज आपको बाबा को सहयोग देना चाहिए। ఇప్పుడు మీరు బాబాకి సహయోగం ఇవ్వాల్సిందే. आज आप इंश्योरेंस प्रीमियम पेमेंट करेंगे, మీరు ఈ రోజు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించినట్టయితే भविष्य में आपको हॉस्पिटल में इंश्योरेंस कंपनी आपको पेमेंट करेगा। భవిష్యత్తులో మీకు ఇన్సూరెన్స్ కంపెనీ భవిష్యత్తులో మీకు అది పేమెంట్ చేస్తుంది తిరిగి. प्रीमियम आपको हजारों के रूप में रहेगा, ప్రీమియం ఏమో మీకు 1000 రూపాయల్లో ఉంటుంది, लेकिन पेमेंट इंश्योरेंस कंपनी लाखों में करेगा। కానీ అక్కడ మీకు పేమెంట్ లక్షల్లో చేస్తుంది. इसीलिए आज हम जितना बाबा को सहयोग देंगे, కాబట్టి అందువల్ల మీరు ఈ రోజు బాబాకి ఎంత సహయోగం ఇస్తే
वैसे बाबा आपको सहयोग देगा। అలా బాబా మీకు సహయోగం ఇస్తారు. तो बाबा के साथ स्नेह की निशानी है కాబట్టి బాబాతో యొక్క స్నేహానికి గుర్తు ఏంటి అంటే बाप समान बनना। తండ్రి సమానంగా అవ్వటం. तो इस मुरली के आधार पर కాబట్టి ఈ మురళి ఆధారంగా अपने को चेक कीजिएगा, మనల్ని మనం చెక్ చేసుకుందాము. मैं किस लेवल पर हूँ, నేను ఏ లెవెల్లో ఉన్నాను, मुझे किस लेवल तक जाना है। ఏ లెవెల్ కి నేను వెళ్ళాలి. बाबा यही चाहते हैं బాబా ఇదే కోరుకుంటున్నారు. आप सभी बच्चे మీ పిల్లలందరూ जल्द से जल्द बाप समान बने, अच्छा सेवाधारी बने। ఎంత తొందరగా అయితే అంత తొందరగా అవ్వాలి. మరియు विश्व सेवाधारी बनना है। విశ్వ సేవదారులుగా అవ్వాలి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.